హలో అందరికీ. నేను ఈరోజు డబ్లిన్ రావడం జరిగింది. ఒక చిన్న వీసా పని మీద డబ్లిన్ వచ్చానన్నమాట. నెక్స్ట్ మంత్ నేను ఇటలీ వెళ్ళాల్సి ఉంది. ఒక పెద్ద కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడానికి ఒక 1 వీక్. సో దానికోసం నేను వీసాని డ్రాప్ చేయడానికి ఇక్కడ డబ్లిన్కి వచ్చాను. ఎలాగో వచ్చాం కదా అనేసి ఒక వీడియో చేద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. సో కమాన్. సో ఇది ఇక్కడ చూసారు కదా, ఇది ఒక ట్రాఫిక్ సిగ్నల్ లైట్ అనమాట. అక్కడ మనం నొక్కినప్పుడు అక్కడ ఆపోజిట్లో గ్రీన్ లైట్ వెలుగుతుంది. నేను చాలా తొందరలో ఉన్నాను, వాళ్ళు నా ముందరున్న వాళ్ళు చాలా తొందరలో ఉన్నారు. సో గ్రీన్ లైట్ పడకపోయినా కూడా మేము నడుచుకొని దాటేసాం. సో బీ కేర్ఫుల్, ఎందుకంటే వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తుంటాయి. కోర్స్ మనం చూసినా వాళ్ళు ఆపుతారు అనుకోండి, కాకపోతే మన దాంట్లో మనం ఉండాలన్నమాట. సో నా లెఫ్ట్లో ఉన్నది ఒక పెద్ద పార్క్ అనమాట. డబ్లిన్లోనే చాలా ఫేమస్ పార్క్, చాలా పెద్దది. ఈరోజు నాకు టైం లేకుండా ఉండడం వల్ల నేను దీన్ని కవర్ చేయలేదు, కానీ నెక్స్ట్ టైం నేను కవర్ చేసి మీకు మొత్తం డీటెయిల్గా అన్నీ చూపిస్తాను. ఇది చాలా ఫేమస్ రోడ్. సో ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా డబుల్ డెక్కర్ బస్సెస్ ఉంటాయి. నెక్స్ట్ టైం ఆ బస్ ఎక్కినప్పుడు కూడా మీకు టికెట్ ఎలా తీసుకోవాలి, ఏంటి ప్రాసెస్ ఎలాగా అనేది మొత్తం మీకు డీటెయిల్గా క్లియర్గా చూపిస్తాను. సో మాకు మంత్లీ పాసెస్ ఉంటాయి, డైలీ పాసెస్ ఉంటాయి, అప్ అండ్ డౌన్ టికెట్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ నేను మీకు చాలా అంటే చాలా క్లియర్గా చూపిస్తాను. ఇంకొకటి, ఇక్కడ చాలా వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తారు వాళ్ళ కన్వీనియన్స్ కోసం, ఎక్కువ పొల్యూషన్ చూడకూడదని. ఇదిగోండి ఇక్కడ ర్యాంప్ వస్తుంది కదా, అదేంటంటే ముసలి వాళ్ళు ఒక్కొక్కసారి ఈ ఆటోమేటిక్ ఇవి ఉంటాయి కదా వెహికల్స్, దాంట్లో వస్తుంటారు వీల్ చైర్స్ లాంటి వాటిల్లో. సో వాళ్ళు ఎక్కడానికి చాలా సులువుగా ఉండడానికి బస్ని చాలా గ్రౌండ్ లెవెల్కి డౌన్ చేసి ఒక ర్యాంప్ అనేది వేస్తారు, సో దట్ వాళ్ళు దాని లోపల నుంచి వెళ్ళొచ్చు అనమాట, ఈజీగా బస్లోకి వెళ్తారు. దానికోసమనే అలాంటిది ఉంటాయి. సో నేను వచ్చిన పని అయితే ఇప్పుడు అయిపోయింది. సో దానివల్ల నేను ఇప్పుడు గాల్వేకి రిటర్న్ అవుతున్నాను. దారిలో వెళ్తూ వెళ్తూ ఎలాగన్నా ఒక వ్లాగ్ చేద్దాము, ఇక్కడ ఏంటి ఎలాగ రోడ్స్ అవి ఇవి అన్నీ ఎలా ఉంటాయనేది చూపిద్దామనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇటలీ ఎంబసీ నుంచి నేను రిటర్న్ అవుతున్నప్పుడు నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. రోడ్డుకి అటు సైడు ఇటు సైడు అందరూ గుడిసెల్లాగా, అంటే టెంట్స్ వేసుకొని ఉన్నారనమాట. ఇలాంటిదే మనకి ఇండియాలో కూడా చాలామంది చూసుంటారు, గుడిసెలన్నీ వేసుకొని అందరూ స్లమ్లో వాళ్ళందరూ ఉంటారు. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు స్లమ్లో వాళ్ళు కాదు, మేబీ అయి ఉండొచ్చు కూడా కొంతమంది. కానీ మ్యాక్సిమం మాత్రం ఎలాంటి వాళ్ళు అంటే అన్నీ ఉంటాయి, కాకపోతే వాళ్ళకి రెంట్కి ఇల్లులు దొరకదనమాట. సో స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు ఒక 2 to 3 months చాలా స్ట్రగుల్ అయ్యాను మంచి హౌస్ వెతకడానికి. లక్కీలీ నేనున్న ఏరియాలో నాకు మంచి హౌసే దొరికింది. కానీ నాకు ఇప్పటికీ చాలామంది స్టూడెంట్స్ తెలుసు, వాళ్ళు డబ్లిన్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు గాల్వేకి. ఎందుకంటే హౌసింగ్ క్రైసిస్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ జరిగింది కదా, సో అక్కడ నుంచి చాలామంది అసైలం సీకర్స్ ఐర్లాండ్కి వచ్చేసారనమాట. సో రావడం వల్ల ఏమైందంటే ఇక్కడ ఉన్న ఇల్లులు సరిపోలేదు, అండ్ కొత్త ఇల్లులు కట్టాలంటే చాలా టైం పడుతుంది, ప్లస్ చాలా కాస్ట్ కూడుకునే పని, కాబట్టి ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవుతున్నారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళేమో ఖాళీ చేయట్లేదు, కొత్త ఇల్లులేమో రావట్లేదు. సో ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళందరికీ ఇల్లులు మరి ఎలాగా, అందుకనే అందరు ఇలాగా గుడిసెల్లాగా అంటే టెంట్స్ వేసుకొని, అదిగో అటుపక్క చూడండి, వాడు పెద్ద బంగ్లానే కట్టేస్తున్నాడు టెంట్తో. అలాగే పెద్ద పెద్ద టెంట్స్ అన్నీ వేసుకొని అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. ఇదే రకంగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రొటెస్ట్ చేయడానికి కూడా, అంటే హౌసింగ్ క్రైసిస్ ఏ రేంజ్లో ఉంది ఐర్లాండ్లో అని చూపించడానికి కూడా ఇలాంటి ఒక ప్రొటెస్ట్ చేస్తుంటారు. మొత్తం అంతా టెంట్స్ వేసేసి దాంట్లో అందరూ ఉండి వాళ్ళ నిరసన చూపిస్తుంటారనమాట. ఈరోజు అదే జరుగుతుంది. సో మీడియా వాళ్ళందరూ వచ్చినారు, ఇక్కడ ఒక కెమెరామ్యాన్, వీళ్ళందరూ ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ దాన్ని కవర్ చేయడానికే వచ్చున్నారు అనమాట. లక్కీగా మాకైతే మాత్రం ఇల్లులన్నీ దొరికేసాయి, సో మాకైతే నో ప్రాబ్లం. బట్ కొత్తగా వచ్చే వాళ్ళకందరికీ కొంచెం హౌసింగ్ క్రైసిస్ అనేది చాలా ఇదిగా ఉంది. ఒక సజెషన్ ఏంటంటే, మీరు వచ్చే ముందర ఎయిర్బిఎన్బిలో ఫస్ట్ ఒక టెంపరీ అకామిడేషన్ అనేది చూసుకొని తర్వాత మీరు షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే, ఐర్లాండ్కి వచ్చే ముందర నేను బెంగళూరులో ఉన్నాను కొన్ని సంవత్సరాలు. పొద్దున్నే అలారం కంటే ముందర అక్కడ వినపడే సౌండ్ ఏం తెలుసా, ఈ కూరగాయలు అమ్మేవాళ్ళు తరకారీ అని మైకుల్లో పెట్టుకొని వచ్చేవాళ్ళు. సో అలాగే ఇక్కడ డబ్లిన్ ఐర్లాండ్లో మేము దేంతో లేస్తామంటే అలారం కంటే ముందర ఈ అంబులెన్స్ సౌండ్లు, ఫైర్ ఇంజిన్ సౌండ్లు, మళ్ళీ పోలీస్ సైరన్స్, వీటితోనే మాకు అంతా సరిపోతూ ఉంటుంది.
ఇప్పుడు అలా వెళ్తూ వెళ్తూ చూద్దాం ఏమేమి కనిపిస్తాయో. నేను వాటన్నిటిని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియో కూడా నాకు అడ్డంగా వస్తున్నాడు, బాబు కొంచెం జరుపుకోమ్మా. హా, అక్కడ చూడండి ఇప్పుడు ఒక బస్సు వస్తుంది కదా. సో అది డబ్లిన్ టూరిస్ట్ బస్ లాగా అనమాట. సో మీరు ఆ పాస్ తీసుకున్నారంటే మొత్తం డబ్లిన్ మొత్తం తిరగచ్చు. ఇది టూరిస్ట్ అట్రాక్షన్ లాగా. దాని వెనకాల ట్రామ్ వస్తుంది చూసారా. సో లోకల్ వాళ్ళందరూ ఇక్కడ కార్స్ ట్రామ్ యూజ్ చేసి లోకల్ ట్రాన్స్పోర్ట్ అన్నీ వెళ్తుంటారు. వీళ్ళు పొల్యూషన్ కాన్షియస్ ఎక్కువ అనమాట. ఇక్కడ చిన్న చిన్న వాటికన్నిటికీ ఎక్కువ ఇది వెళ్ళదు. అక్కడ గ్రీన్ సిగ్నల్ పడినా వాడేవాడో ఒకడు అడ్డం వచ్చాడు అనేసి మొత్తం ట్రామ్ని ఆపేశాడు. అదే మన ఇండియాలో అయితే ఏమై ఉంటుందో మీకే తెలుసు కదా. ఒక మనిషి కోసం ట్రైన్ ఆపేశాడు అంటే డ్రైవరు లేదా ప్యాసింజర్లు దిగి ఏమై ఉంటారు. సో లైట్. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. నా వెనకాల ఒకటి ఇంట్రెస్టింగ్ ఒకటి వస్తుంది, అదేంటనేది చూస్తాను. సో ఇది చూసారా ఎలా ఉందో, ఒక బోట్ షేప్లో ఉంది కదా. సో ఇదేంటంటే ఇది ఇంకొక టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. సో ఎవరైనా డబ్లిన్ టూర్ చేయాలి అంటే ఇలాంటి అట్రాక్షన్స్ చాలా అంటే చాలానే ఉంటాయి. దాంట్లో ఒకటి ఇదనమాట. వాళ్ళలో వాళ్ళ కాంపిటీషన్ అంటే కొత్తగా యూనిక్గా ఎలా ట్రై చేయాలి అంటే, సో ఈ టూర్ ఆపరేటర్ అనేవాడు ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక బోట్ తీసుకొని దాంట్లో అందరికీ టోపీలు ఇచ్చున్నాడు. అందరికీ కొమ్ములు ఉండే టోపీలు, సో వైకింగ్స్ అంటారు ఇక్కడ. సో వైకింగ్ ఇది వేసుకొని హ్యాట్ వేసుకొని దాంట్లో ఊరంతా తిప్పుతాడు అనమాట ఇప్పుడు. సో అది ఇంట్రెస్టింగ్ ఇది. చూడండి సేమ్ ఒక బోట్ లాగా ఉంది. బోట్ కాకపోతే కింద ఇవి ఉంది. వాడు ఇంకా రోజు మొత్తం ఇంకా కామెంటరీ చెప్పుకుంటూ ఈ బిల్డింగ్ అది, ఆ బిల్డింగ్ ఇది అని మొత్తం అంతా చెప్పుకుంటూ వెళ్తారు. కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ టైం నేను క్లిప్స్ ఆఫ్ మోహర్ ట్రిప్ ఒకసారి వేసాను అనమాట. సో అప్పుడు చాలా అంటే చాలా వాళ్ళ పేషెన్స్కి మనం సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ నా ట్రిప్ ఒక 8 to 9 అవర్స్ ఉంది. నాన్ స్టాప్గా 9 అవర్స్ కంటిన్యూస్గా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. సో ఆ ఎనర్జీ లెవెల్స్కి సూపర్. ఓకే, సో ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా హాప్ ఆన్ హాప్ ఆఫ్ అని. సో ఇది ఇంకొక రకమైన టూరిస్ట్ ఓపెన్ టాప్ బస్ అనమాట. దీంట్లో ఏంటంటే మీకు టూర్ గైడ్ ఎవరు ఉండరు. మీరు ఒక టికెట్ కొనుక్కొని డే మొత్తం వ్యాలిడిటీ ఉంటుంది. ఇలాంటి బస్సులో ఎన్ని బస్సులు ఉన్నా ఎక్కచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ దిగచ్చు. సో రోజు మొత్తం టూరిస్ట్ అట్రాక్షన్స్ దగ్గర మీరు ఎక్కుతారు. అది అంటే ఆ టికెట్ తీసుకొని ఎక్కుతారు. సో నెక్స్ట్ టూరిస్ట్ స్టాప్ దగ్గర దిగిపోతారు అనమాట. అలాగా. సో మీకు ఒకే బస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. హాప్ ఆన్ హాప్ ఆఫ్ అంటే దాంట్లో ఎక్కి కూర్చోండి, మళ్ళీ దిగేసేయండి అంతే. ఓకే, సో ఈ బిల్డింగ్ చూడండి, ఏదో పెద్ద బాహుబలి సెట్ లాగా ఒక్కొక్క స్తంభాలు ఒక్కొక్క ఇది ఎంత పెద్ద ఉన్నాయో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ అక్క మొత్తం మాట్లాడేసి ఏదో కనబెడుతుంది అక్కడ వాడితో. ఇక్కడ ఉంది చూడండి, ఇదేంటో తెలుసా? ఇది ఏటీఎం. కానీ ఇక్కడ ఎక్కువ మంది దాన్ని క్యాష్ పాయింట్ అంటారు లేదా క్యాష్ మెషిన్ అంటారు. అండ్ మోర్ ఓవర్ వాల్ ఇన్ ద హోల్ అంటారు అనమాట. మెయిన్గా ఇలాగే ఉంటాయి. మన దగ్గర లాగా ఒక ఛాంబర్లో ఒక రూమ్ లాగా మెయింటైన్ ఏం చేయరు. పొద్దు నుంచి తిరిగి తిరిగి ఆకలిగా ఉంది. సో ఏమైనా తిందాం అనేసి వెతుకుతూ ఉన్నా. నాకు సూపర్ మ్యాక్స్ అంటే ఇష్టం, అందుకని నేను గూగుల్లో వెతికాను మ్యాప్లో. సో ఇక్కడ దగ్గరలోనే చూపిస్తుంది. దాని ఆపోజిట్లోనే ఒక మినీ ఇండియా అనేసి ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా చూపిస్తుంది. కానీ నేను మళ్ళీ ట్రావెల్ చేయాలి కాబట్టి ఇండియన్ ఫుడ్ కంటే ఇదే కొంచెం లైట్గా తినేసి బయలుదేరదామని సూపర్ మ్యాక్స్ వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఎక్కెవరు మరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్క కొంచెం పక్క జరుపు, ప్రపంచం కనబడట్లేదు. ఓకే, వచ్చేసాం. ఈరోజంతా వర్షం పడుతూనే ఉంది. ఒక 2 weeks ఏమో ముందర సన్నీ డేస్ వచ్చాయి. ఒక 2 days 3 days తర్వాత నుంచి రోజు మబ్బులు వేసుకొని ఇలా వర్షం పడుతూనే ఉంది. మనం ఆల్మోస్ట్ సూపర్ మ్యాక్స్కి వచ్చేసినట్టున్నాము. ఇదిగో నేను ఇందాక చెప్పిన మినీ ఇండియా రెస్టారెంట్. సో అదే ఆ మినీ ఇండియా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ ట్రై చేస్తాను. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ సూపర్ మ్యాక్స్. ఇదిగోండి ఇక్కడ సూపర్ మ్యాక్స్ ఉంది. నాకు చాలా అంటే చాలా ఇష్టం. అమ్మయ్యా, లాస్ట్కి వచ్చేసాం రా బాబు. ఆల్మోస్ట్ ఒక 20-25 minutes వాక్ తర్వాత లాస్ట్కి మనం సూపర్ మ్యాక్స్ జరిగాము. నేను ఒక చిన్న మీల్ ఆర్డర్ చేసుకున్నాను. ఒక చికెన్ బ్రెస్ట్ బర్గర్, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అనకూడదు, ఫ్రైస్ విత్ గార్లిక్ సాస్,
మళ్ళీ ఒక రెగ్యులర్ కోక్ తీసుకున్నాను. సో దీనికి నాకైన అమౌంట్ ఆల్మోస్ట్ 14 euros, విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 to 1300 అయిందనమాట. ఇది గార్లిక్ సాస్లో చాలా అంటే చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది, ప్లస్ చాలా అంటే చాలా బాగుంది. డ్రింక్ వదిలేసండి, ఇది ఎలా ఉందో చూద్దాం. అసలు నేను అక్కని కొంచెం సాస్ ఎక్కువేమని చెప్పాను, టేస్ట్ బాగుంటుందని. అక్క ప్రేమతో మరీ ఎక్కువ వేసేసినట్టుంది, నాకు చేతికంతా అయిపోతుంది. అయినా ఏముందిలే కానీ లైట్ తీసుకో, బాగానే ఉంది. బాగుంది. చికెన్ చాలా టెండర్గా ఉంది, ఫ్రెష్గా కూడా ఉంది. కెచప్ చాలా బాగుంది. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. మామూలుగా ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు నేను ఇక్కడ ఇలాంటి దగ్గరికి వచ్చి తింటాను. సో బర్గర్ నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఫ్రైస్ కూడా బాగున్నాయి. ఇది చూడండి ఎంత పొడుగ్గా ఉందో. ఈ గార్లిక్ సాస్ చాలా బాగుంది. ఆవేశపడి నోట్లో పెట్టుకున్నాను, అబ్బో హాహాహా కాలిపోయింది అన్నమాట. హూ అవ్వలేదు. చాలా అంటే చాలా వేడిగా ఉంది, ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చింది. ఇక్కడ దీంట్లో ఛాలెంజ్ ఏంటంటే కొద్దిసేపు బయట ఉన్నిందంటే చాలు అన్నీ చల్లగా అయిపోతాయి. సో తొందరగా ఫాస్ట్గా వేడిగా ఉన్నప్పుడు తినేయాలి. ఇది దీని మీద ఫోకస్ పెడుతుంటే ఇంత లోపల ఈ బర్గర్ ఎక్కడ చల్లగా అయిపోతుందని మళ్ళీ దాని మీద ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ టాస్కింగ్ అండ్ మల్టీ ఈటింగ్. దేంట్లో ఉన్న ఇది ఉండొచ్చు కానీ తినే దాంట్లో మాత్రం అస్సలు ఉండకూడదు, సిగ్గు అదనమాట. సో ఉంటాను. ఇక్కడికి మన వచ్చిన తిండి మ్యాటర్ అయిపోయింది. సో చియర్స్, మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత కలుద్దాం. తినిన తర్వాత ఇప్పుడు ఇంకా రోడ్డు మీద పడ్డాను. ఇప్పుడు నెక్స్ట్ మన సిటీ లింక్ బస్ స్టాప్కి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి మన బస్, నేను యాక్చువల్గా అయితే 4:15 బస్కి బుక్ చేశాను. ఇంకా ఇక్కడ టైం 12:30. చూద్దాం, ఏదైనా నెక్స్ట్ బస్ ఉంటే వెళ్ళొచ్చు. సో మనం అలాగా మనం బుక్ చేసుకున్న బస్ కానీ కాకుండా ముందర ఏదైనా బస్సు ఉండిందంటే దానికి వెళ్ళిపోవచ్చు. నాకు ఇక్కడ ఈ వ్యూ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. సో మధ్యలో ఒక రివర్ వెళ్తూ ఉంటుంది, ఇటుపక్క రోడ్డు ఉంటుంది. సో ఆ అటుపక్క ఉన్న రోడ్డుని బ్యాచిలర్స్ వాక్ అంటారు. ఎందుకంటారు అనేది నేను నెక్స్ట్ టైం చెప్తాను. ఈ రోడ్లో నడుచుకుంటూ వెళ్తే మనకి సిటీ లింక్ బస్ స్టాప్ వస్తుంది. ఒకవేళ బస్ ఉంటే ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. నేను ఇందాక రివర్కి అటుపక్క దిగాను. మీరు ఇక్కడ బస్ స్టాప్లో ఎల్ఈడి బోర్డ్స్ చూస్తున్నారు కదా, అక్కడ మీకు టైం డిస్ప్లే చేస్తారనమాట. అంటే నెక్స్ట్ బస్ ఎన్ని గంటల లోపల వస్తుంది, ఎన్ని మినిట్స్లో వస్తుందని. ఎగ్జాక్ట్గా అన్ని మినిట్స్లో మన దగ్గర ఆ బస్ స్టాప్లో ఆ బస్ వచ్చి నిలుస్తుంది అనమాట. సో టైం అంత పక్కగా పాటిస్తారు అని మాత్రం అనుకోకండి. ట్రాఫిక్ జామ్స్ అన్ని దగ్గర ఉంటాయి, డిలేస్ అవుతుంటాయి. బస్లో జీపీఎస్ ఉంటుంది కాబట్టి వాడు ఆ స్టాప్కి రావడానికి ఎంత టైం పడుతుందని ఎస్టిమేట్ వేసి అక్కడ వేస్తుంటాడు. సో మ్యాక్సిమం అక్కడ చూపించిన టైంకే వచ్చేస్తుంది. ఈ బుజ్జిముండ అంటే కాలు కడ్డం వస్తుంది. ఓకే లైట్ అదిగోని వెళ్తుంది చూసారా, అది గిన్నీస్ ఇదనమాట. మామూలుగా మనం పాల ట్యాంకర్లు అవన్నీ చూసుంటాం, అది బీర్ ట్యాంకర్. సో దాని నిండుకి బియర్ ఉంటుంది, గిన్నీస్ ఇక్కడే కదా పుట్టింది. సో అందుకనే మొత్తం ఇక్కడ గిన్నీస్ ట్యాంకర్స్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ షాప్ ఒకటి ఉంది, నేను మీకు చూపిస్తాను. దాంట్లో బొమ్మలు అంటే ఎన్నో రకాలు ఉంటాయి, మార్వెల్వి, ఎక్స్మెన్ అన్నీ ఉంటాయి అన్నమాట. అది అసలు నాకైతే ఆ షాప్ని చూడడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా మా వాడికైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వాడిని కానీ ఇక్కడికి తీసుకొచ్చామంటే ఇంకా వాడిని పట్టడానికి అవ్వదు. నెక్స్ట్ టైం ఫ్యామిలీతో పాటు ట్రిప్ వేయాలి ఇక్కడికి, అప్పుడు తీసుకొని వస్తాను. ఇంతసేపు వర్షం పడింది కాబట్టి ఇంకా క్లౌడీగా ఉంది, ఇంకా దంచిలాగా ఉంది వర్షము. ఇంత లోపల నేను వెళ్ళిపోతే బెటర్, లేకపోతే అసలే నేను గొడుగు కూడా తీసుకురాలేదు. అఫ్కోర్స్ తీసుకొని వచ్చిన పెద్ద యూజ్ ఉండేదేం కాదు, ఎందుకంటే ఇక్కడ గాలికి మొత్తం ఎగిరిపోతాను కాబట్టి. నేను ఇందాక చెప్పిన షాప్ వచ్చేసింది, ఇదే ఆ షాపు. చూడండి ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో. థార్ ఉంది, డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్, అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి. పవర్ రేంజర్స్, ఇవన్నీ. నాకే దీన్ని చూస్తుంటే నేనే చాలా ఎక్సైట్ అవుతున్నాను. ఇంకా చిన్నపిల్లల గురించి చెప్పాలా. కాకపోతే ఒక్కటే అనమాట ప్రాబ్లం. సో ఇలాంటి బొమ్మలు అన్నిటికీ ఎంత కాస్ట్లీ ఉంటుందంటే అంత కాస్ట్లీ ఉంటుంది. సో ఇలాంటివన్నీ, ఇది వాబుల్ హెడ్స్, ఇవన్నీ మన ఆఫీస్ డెస్క్ల మీద, కార్డ్స్లో అన్నిటికీ చూస్తుంటాం అనమాట. లైక్ చెప్పాను కదా, అన్నీ బాగానే ఉంటాయి, పర్స్ బాగుంటాయి,
లేకపోతే చూడండి ఇక్కడ ఒక బొమ్మ చూపిస్తాను. ఆ చిన్న పిల్ల బొమ్మ అది ఆల్మోస్ట్ €69 అంట. అంటే ఆల్మోస్ట్ ఎంత 6500 మేబీ ఉండొచ్చు. ఇదిగోండి నేను రావాల్సిన ప్లేస్కి వచ్చేసాను. ఇదిగో ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఇదే సిటీ లింక్ బస్ స్టాప్. చూద్దాం బస్సు ఏంటంటే నేను ఎక్కి వెళ్ళిపోతాను, అది కూడా కవర్ చేస్తాను. లేకపోతే విల్ సీ యూ ఇన్ ద పార్ట్ 2. ఇంకా చాలా అంటే చాలా నేను రికార్డ్ చేశాను పబ్స్ అన్నీ. సో అవన్నీ పార్ట్ 2లో వస్తాయి. స్టే ట్యూన్డ్.